ఐక్యత అంగన్వాడీల ఐక్యత పిలుపులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన చలో కలెక్టరేట్ కార్యక్రమాలు పిలిపించింది. ఈ రోజు కలెక్టర్ గారు కలెక్టరేట్ లో ఉంటారు కాబట్టి అన్ని కలెక్టరేట్ల దగ్గర మెమోరాండం ఇవ్వాలి ధర్నా చేసి అని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలుపు. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అంటే జగనన్న గారు రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులంతా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ మమ్మల్ని ఎంత నిర్బంధం అంటే రాత్రి 2 గంటల వరకు సిగ్గుచేటు పోలీసులు మహిళల ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చుంటాం, మగ పోలీసులు కూర్చుంటాం. ఎంత సిగ్గుచేటు! అంత భయపడిపోతున్నారా అంగన్వాడీ కార్యకర్తలు అంటే? అంత భయపడిపోతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు మా మీద ఇంత నిర్బంధం? వచ్చిన వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వేల కిలోమీటర్లు నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఎండల్లో పిల్లల్ని వేసుకొని మా ఉద్యోగ భద్రత కావాలి, మాకు కనీస వేతనం కావాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి అని మాత్రమే మేము అడుగుతున్నాం. అంతే తప్ప గొంతమ్మ కోరికలేమీ అడగట్లేదు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు మమ్మల్ని ఏదో మేము నిర్బంధించేసాం, మా వాళ్ళు రాలేదు అని అనుకోకండి. భవిష్యత్తులో మళ్ళీ చెలవులు పెడతాం విజయవాడకి. అప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఆపలేరు అని మాత్రం మేము హెచ్చరించాం. సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరుగుతోంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రోజు నిన్నటి నుండి ఇళ్లకి మహిళా పోలీసులను పంపించి అక్రమంగా ఈరోజు అరెస్టులు చేయటం, నోటీసులు ఇవ్వటం, అట్లనే నిర్బంధం ప్రయోగించడం, వచ్చే వ్యాన్లను తొలగించడం, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తానన్న గౌరవం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి, ఈ రోజు అంగన్వాడీలు చేసిన నేరం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి ఆహారాన్ని అందిస్తా ఉన్నారు, పౌష్టికాహారం అందిస్తా ఉన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. మేమేమడుగుతున్నామంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనాలు ఇస్తానన్నావు. నువ్వు మాట తప్పును మడం తిప్పునని ఈ రోజు అక్కడ తెలంగాణలో PRCలో 30% అంగన్వాడీలకు వేతనాలు పెంచారు. మరి అది నీకు కనపట్టలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. మాకు కూడా ఇక్కడ తెలంగాణ కన్నా PRCలో పెంచిన దానికన్నా అదనంగా వేతనాలు పెంచండి అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. దీనికోసం అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాము, ప్రాజెక్టు స్థాయిలో ధర్నాలు చేశాము, అధికారులకి రిప్రజెంటేషన్ చేశాము, మంత్రులకి అర్జీలు ఇచ్చాము. ఏ మాత్రం స్పందించలేదు. అనివార్యంగా ఈ రోజు కార్యక్రమం చేయాల్సి వస్తా ఉంది. ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ 20,000 ఇస్తా ఉన్నావు, 50,000 ఇస్తా ఉన్నావు. ఎలా సరిపోయిద్ది? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం తిని బతకాలి? కనీసం 5 లక్షలు ఇయ్యా మేము బతుకుతామని చెప్పేసి అడుగుతున్నాం. అట్లనే అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటున్నావు, కానీ ఊరందరికీ ఏమో మేము సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పనిచేయాలి, కానీ అంగన్వాడీలకు మాత్రం సంక్షేమ పథకాలు వద్దని చెప్తున్నావు. ఇదేమి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకనే కనీస వేతనం 26,000 ప్రకటించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ రోజు చాలా శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్నాం. ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టద్దు. ఈ రోజు నిర్బంధాలు, కేసుల ద్వారా అంగన్వాడీలు అమచాలని చూస్తే బంతి కిందకి ఎంత అయితే పొరుస్తా పోయిద్దో రెట్టింపు శక్తితో అంగన్వాడీ